హలో ఎవరీవన్. ముందు వీడియోలో మనం బ్యాక్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఇంకా బైనరీ బ్యాక్ ఆఫ్ వర్డ్స్ తాలూకు కాన్సెప్ట్ అనేది చూసాము. అండ్ ఒకవేళ చూడకపోతే ఆ పర్టికులర్ వీడియోని చూసి ఆ తర్వాత అయితే ఈ వీడియోని చూడండి. బేసికలీ మనం బ్యాక్ ఆఫ్ వర్డ్స్ ఆర్ బైనరీ బ్యాక్ ఆఫ్ వర్డ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కౌంట్ వెక్టరైజర్ని అయితే యూస్ చేయొచ్చు. ఇది sklearn.featureextraction.txt లో ఉంటుంది. అండ్ pandas కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ కొన్ని రివ్యూస్ తీసుకున్నాను. నేను చెప్పినట్టు లెట్స్ సే మనం ఓజీ రివ్యూస్ కొన్ని కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టుకుందాం అనుకుందాము. అండ్ ఈ పర్టికులర్ రివ్యూస్ అన్నిటి మీద నేను ఇండివిజువల్గా బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఇంకా బైనరీ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకే, అండ్ అది యూస్ చేయడానికి నేను చెప్పినట్టు కౌంట్ వెక్టరైజర్లోని బేసికలీ లోవర్ కేస్ యూస్ చేయకపోతే ప్రతిదీ సెపరేట్ టోకెన్స్గా యూజ్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ ఒకటి రిపీట్ అవుతుంది అండ్ ఇక్కడ ఒకటి రిపీట్ అవుతుంది అనుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఈస్లో ఐ క్యాపిటల్ ఉండి ఇక్కడ లేదనుకోండి, అప్పుడు ఈ రెండు సెపరేట్ టోకెన్స్గా కన్సిడర్ అవుతాయి. అందుకే లోవర్ కేస్ ట్రూ చేసుకొని ఆ తర్వాత అయితే ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. వన్స్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేయగానే మనకి బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అనే వెక్టర్స్ రెడీగా ఉంటాయి. అండ్ వాటిని అన్నిటినీ నేను డేటా ఫ్రేమ్లో పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి యూనిక్ వర్డ్స్ అన్నీ మన కాలమ్స్గా వస్తాయి అన్నమాట. అదే ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ వెక్టరైజర్ _BOW అంటే బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ డాట్ గెట్ ఫీచర్ నేమ్స్ అవుతున్నాము. అంటే మన కాలమ్స్ తాలూకు నేమ్స్ అన్నీ అయితే ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయి అన్నమాట కాలమ్స్లో. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి యాక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇలాగ మొత్తం మన ఈ పర్టికులర్ రివ్యూస్లో ఉన్న వర్డ్స్ అన్నీ అయితే ఇక్కడికి వచ్చేసాయి. అండ్ ఈ నెంబర్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, బేసికలీ ఇది బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ కాబట్టి ఎన్నిసార్లు ఈ పర్టికులర్ యాక్షన్ అనేది రిపీట్ అవుతుంది అనే నెంబర్ ఇక్కడ ఉండిద్ది అనమాట. సో ఫస్ట్ రివ్యూలోని మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ యాక్షన్ అనే వర్డ్ లేదనమాట. సో అందుకే ఇక్కడ 0. జనరల్లీ సెకండ్ రివ్యూలో లేదు, థర్డ్ రివ్యూలో లేదు, ఫోర్త్ రివ్యూలో లేదు. అండ్ ఫిఫ్త్ రివ్యూలో అయితే 3 times రిపీట్ అవుతుంది. అండ్ చూద్దాము 3 times రిపీట్ అవుతుందో లేదో. ఓజీ ఈస్ ఫుల్ ఆఫ్ యాక్షన్ అండ్ మోర్ యాక్షన్. సో 3 times ఈ యాక్షన్ అనే వర్డ్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడైతే మనకి 3 అని వచ్చింది అనమాట. సో ఇలా అయితే మన బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు యూజింగ్ కౌంట్ వెక్టరైజర్. అదే బైనరీ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ కావాలనుకోండి, అప్పుడు సింపుల్గా సేమ్ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ బైనరీ =ట్రూ అని పెడితే సరిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కౌంట్ వెక్టరైజర్ బైనరీ =ట్రూ అని పెడుతున్నాము, లోవర్ కేస్ =ట్రూ అని పెడుతున్నాము. అండ్ సేమ్ పైన ఎలా చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాము. ఇప్పుడైతే ఇక్కడ యాక్షన్ అనేది యాక్చువల్లీ 3 times రిపీట్ అవుతుంది, కానీ ఓన్లీ 1 అని చూపిస్తుంది. ఎందుకంటే బైనరీ వెక్టర్లో either 0 or 1 మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇది కోడ్ ఆఫ్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ బైనరీ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. అండ్ ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం విత్ ఈ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ బైనరీ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే, లైక్ లెట్స్ సే ఇది మన సెంటెన్స్ అనుకుందాము. అండ్ ఈ సెంటెన్స్ని మనం టోకనైజేషన్ చేశాక ఇలాగే ఇండివిజువల్ టోకెన్స్గా సెపరేట్ అయ్యాయి అనుకుందాం. అండ్ ఇలా సెపరేట్ అయ్యాక మనం దీనికి ఒక బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ వెక్టర్ తయారు చేస్తాము. అండ్ ఆ వెక్టర్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి బేస్డ్ ఆన్ వొకాబ్ సైజ్. సో మన వొకాబ్ సైజ్ ఎంతో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి ఈ పర్టికులర్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ వెక్టర్లో. ఓకే, అండ్ ఈ వెక్టర్లో కూడా మనకి ఇక్కడ ఉన్న ఆర్డర్లోనే ఈ పర్టికులర్ కాలమ్స్ ఉంటాయని ఏం లేదు. సో ఇక్కడ ఈజ్ ఉండొచ్చు, ఇక్కడ బ్లాక్ ఉండొచ్చు, ఇక్కడ బస్టర్ ఉండొచ్చు, ఇక్కడ మూవీ ఉండొచ్చు. అలాగా ఈ వర్డ్స్ ఆర్డరింగ్ అనేది మనం చెప్పలేమన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ వర్డ్స్ తాలూకా టోకెన్స్ తాలూకా ఆర్డరింగ్ అయితే అర్థం కాదనమాట. సో ఇట్ ఫస్ట్ వచ్చింది, ఈ సెకండ్ వచ్చింది, ఏ థర్డ్ వచ్చింది, బ్లాక్ 4th వచ్చింది, బస్టర్ 5th వచ్చింది, అండ్ మూవీ 6th వచ్చింది అనేది అర్థం కాదు. ఎందుకంటే ఈ కాలమ్స్ అనేవి జంబుల్డ్ ఆర్డర్లో ఉండొచ్చు. ఇది ఫస్ట్ ప్రాబ్లం విత్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ చూసుకుంటే బ్లాక్ అనేది ఒక టోకెన్, బస్టర్ అనేది ఒక టోకెన్. సో ఈ కాంటెక్స్ట్లో బ్లాక్ బస్టర్ అనే మీనింగ్కి వాల్యూ ఉంది, బ్లాక్ అనే ఇండివిజువల్ వర్డ్కి వాల్యూ లేదు, అండ్ ఇంకా బస్టర్ అనే ఇండివిజువల్ వర్డ్కి వాల్యూ లేదు. కానీ బ్లాక్ బస్టర్ అనే దానికి వాల్యూ ఉంది. ఇప్పుడు బ్లాక్ని సెపరేట్గా ఒక వర్డ్గా చూసామనుకోండి, దీనికి మీనింగ్ వేరే ఉంటుంది. అదే బస్టర్కి మీనింగ్ చూసామనుకోండి, దీనికి మీనింగ్ వేరే. అండ్ బ్లాక్ బస్టర్కి దానికి మీనింగ్ వేరే. అలాగా మనకి ఇలా టోకనైజేషన్ చేసేటప్పుడు ఈ టోకెన్స్ సెపరేట్ అయిపోవడం వల్ల ఆర్ వర్డ్స్ సెపరేట్ అయిపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు అనమాట. మోడల్ అనేది దాన్ని
దాన్ని ఓన్ మీనింగ్లో అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్లో అసలు వర్డ్స్ తాలూకా మీనింగ్ని రిప్రజెంట్ చేసే ఫీచరే లేదనమాట. అది ఇంకో మెయిన్ ప్రాబ్లం. అండ్ ఇలాంటి మీనింగ్ఫుల్ వర్డ్స్ సెపరేట్ అయిపోవడం కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం అనమాట. అండ్ ఇలా మీనింగ్ఫుల్ టోకెన్ సెపరేట్ అయిపోయే ప్రాబ్లమ్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. అది ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే బేసికలీ యూజింగ్ ఏ టెక్నిక్ కాల్డ్ యాజ్ యూనిగ్రామ్, బైగ్రామ్, ట్రైగ్రామ్ ఇలా అనమాట. ఈ యూనిగ్రామ్ అంటే ఏంటి, బైగ్రామ్ అంటే ఏంటి, ట్రైగ్రామ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఈ బ్లాక్ బస్టర్ అనే మీనింగ్ఫుల్ వర్డ్ సెపరేట్ అయిపోవడం వల్ల మనకి కొంత ప్రాబ్లం వస్తుంది. అంటే మోడల్ సరిగ్గా అర్థం చేసుకోలేదేమో, ఆర్ మోడల్కి మనం సరిగ్గా చెప్పలేకపోతున్నామేమో అనే డౌట్ ఉంటుంది. దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నామో అనేది ఈ పర్టికులర్ యూనిగ్రామ్, బైగ్రామ్, ట్రైగ్రామ్ అనే వీడియోలో చూద్దాము. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్కి మీనింగ్ అనేది అర్థం కాదనమాట. మన వర్డ్స్ మీనింగ్ అనేది ఎంబెడ్ చేయట్లేదు అనమాట. ఆర్ మన వర్డ్స్ మీనింగ్ అనేది ఎక్కడ రిప్రజెంటేషన్ ద్వారా అది అర్థం చేసుకోలేదు. ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్ బాయ్.